వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. రాజకీయాల్లో యుద్ధం గెలవాలంటే సైన్యాన్ని నడిపించే నాయకుడు ఎంత ముఖ్యమో ఆ నాయకుడి ఆలోచనలను, ఆశయాలను కోట్లాది మంది ప్రజల మెదల్లోకి చొప్పించే గొంతుకలు కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు కత్తులు, బాకులతో యుద్ధాలు జరిగేవి. కానీ నేటి మోడ్రన్ పాలిటిక్స్ లో యుద్ధాలన్నీ టీవీ స్టూడియోల్లో, ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనే జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరి వాయిస్ బలంగా ఉంటే, ఎవరి వాదనలో లాజిక్ ఉంటే ప్రజలు వారి వైపే మొగ్గు చూపుతారు. ఈ నిజాన్ని అక్షరాలా గ్రహించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ప్రత్యర్థులు చేసే అసత్య ప్రచారాలను వేళ్లతో కాదు, వాదనతో నరికి పారేయడానికి ఒక సరికొత్త పొలిటికల్ ఆర్మీని సిద్ధం చేశారు. ఆ ఆర్మీ పేరే సేనాగలం. పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన ఈ సేనాగలం కమిటీ కేవలం ఒక అధికార ప్రతినిధుల బృందం మాత్రమే కాదు. ఇది జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఒక అతిపెద్ద మైలురాయి. అసలు దశాబ్ద కాలంగా వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సేనాగలం కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ కమిటీ వెనుక ఉన్న ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? ఈ వాయిస్ ద్వారా ప్రత్యర్థుల మైండ్ గేమ్ కు జనసేన ఎలా చెక్ పెట్టబోతోంది? లెట్స్ వాచ్. కొత్త వ్యూహం గురించి మాట్లాడుకునే ముందు జనసేన పార్టీ గడిచిన 10 ఏళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి మనం నిశితంగా గమనించాలి. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు జనసేన అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటేనే జనసేన. ఆయన సభకు వస్తే లక్షలాది మంది జనం, ఆయన మాట్లాడితే కోట్ల వ్యూస్. కానీ ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే కేవలం నాయకుడి క్రేజ్ మాత్రమే సరిపోదు. గతంలో జనసేన పార్టీకి ఎదురైన అతిపెద్ద సమస్య కమ్యూనికేషన్ గ్యాప్. పార్టీ తరపున ఎవరు అధికారికంగా మాట్లాడుతున్నారో, టీవీ డిబేట్లలో ఎవరు జనసేన వాయిస్ వినిపిస్తున్నారో సరైన క్లారిటీ ఉండేది కాదు. దీనివల్ల ప్రత్యర్థి పార్టీలు చాలా ఈజీగా జనసేనపై నెగిటివ్ ప్రచారాన్ని రుద్దేవి. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో ఉంటారు, ఆ పార్టీకి సరైన నాయకులే లేరు, వారి విధానాలు ఏంటో వారికే తెలియదు అంటూ పదే పదే విమర్శలు చేసేవారు. అప్పట్లో ఈ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడానికి సరైన వేదిక, సరైన వ్యవస్థ పార్టీలో లోపించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. జనసేన ఇప్పుడు ప్రతిపక్షంలో లేదు, ఏపీ ప్రభుత్వంలో ఒక కీలక భాగస్వామి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన శాఖల బాధ్యతల్లో బిజీగా ఉంటారు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి చిన్న విమర్శకు ఆయనే స్వయంగా సమాధానం చెప్పలేరు. అందుకే తన గొంతును కోట్లాది మందికి వినిపించడానికి ఆయన తయారు చేసిన బ్రహ్మాస్త్రమే ఈ సేనాగలం. కులమతాలు గీచుకున్న గీతాల జుచ్చి పంజరాన పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు, విశ్వనరుడు నేను అనేది ఈయన శాశ్వతం అని విశ్వమానవ కళ్యాణం కోసం ఈ కవిత రాశారు. ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడను అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం చేస్తారు. షుడ్ కమ్ టు వన్ కామన్ మినిమం అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇక్కడి నుంచి పెర్క్యులేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది నేనేమనుకున్నాను అంటే, సార్ ఇది సేనాగళం అని పెడదాం అంటే ఇది ఒక సమతా స్వరం అని సేనాగళం. ఈ సేనాగళం అనేది కేవలం 5-6 నాయకులతో కూడిన బృందం కాదు. ఇది ఒక సుశిక్షితమైన పొలిటికల్ కమ్యూనికేషన్ సెంటర్. ఈ కమిటీలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పాటు యువ నాయకులు, మేధావులు, న్యాయవాదులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వాయిస్లను పవన్ కళ్యాణ్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో లాగా ఎమోషనల్ గా కాకుండా పక్కా డేటాతో, ప్రభుత్వ డాక్యుమెంట్లతో, లాజికల్ వాదనలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించడమే ఈ సేనాగలం మొదటి డ్యూటీ. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధిని సామాన్యులకు అర్థమయ్యే భాషలో వివరిస్తారు. రాజకీయాల్లో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చూస్తారు. ఇలాంటి ఫేక్ నెరేటివ్స్ ను మొదటి దశలోనే గుర్తించి ప్రెస్ మీట్ల ద్వారా గట్టిగా ఖండించడం ఈ కమిటీ బాధ్యత. ఈ కమిటీకి అధిష్టానం నుండి నేరుగా బ్రీఫింగ్ ఉంటుంది. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు పార్టీ స్టాండ్ ఏంటి,
మనం దాన్ని ఎలా సమర్థించాలి లేదా ఎలా వ్యతిరేకించాలి అనే దానిపై ఒక సింగిల్ వాయిస్తో ఈ సేనాగలం పనిచేస్తోంది. రాజకీయ పార్టీలకు సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఎంత ముఖ్యమో ప్రతి 5 ఏళ్లకు కొత్తగా ఓటు హక్కు పొందే యువత కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉన్న ఈ జెన్జీ ఓటర్లే రాబోయే 20 ఏళ్ల పాటు రాష్ట్ర భవిష్యత్తును శాసించబోతున్నారు. కానీ ఈ జనరేషన్ ఓటర్ల మైండ్ సెట్ చాలా డిఫరెంట్. వీరు వార్తల కోసం పేపర్లు చదవరు, న్యూస్ ఛానల్ అసలే చూడరు. వీరికి ప్రపంచం మొత్తం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్స్ లోనే కనిపిస్తుంది. ప్రత్యర్థి పార్టీ ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి రీల్ రూపంలో వదిలితే అది క్షణాల్లో లక్షలాది మంది కుర్రాలకు చేరిపోతుంది. దానివల్ల జనసేన లాంటి పార్టీల ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతుంది. ఇలాంటి డిజిటల్ దాడులను ఎదుర్కోవాలంటే అదే యువత భాషలో అదే స్టైల్లో సమాధానం చెప్పాలి. అందుకే సేనాగలం ద్వారా కమ్యూనికేషన్ స్టైల్ ను పూర్తిగా మార్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎమోషనల్ అటాక్స్ కంటే డేటా డ్రివెన్ లాజిక్స్ కి నేటి యువత ఎక్కువగా కనెక్ట్ అవుతారు అన్నదే జనసేన తాజా వ్యూహం. ఒక పొలిటికల్ పార్టీకి బలమైన కమ్యూనికేషన్ వింగ్ ఉంటే ప్రత్యర్థులకు ఎంత భయమో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో అర్థమవుతుంది. సేనాగలం కమిటీ ప్రకటనతో జనసేన శ్రేణుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఈ నిర్ణయం వెనుక పవన్ కళ్యాణ్ యొక్క లాంగ్ టర్మ్ పాలిటిక్స్ దాగి ఉన్నాయి. ఒక చెట్టు ఎదగాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి. కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి వందలాది మంది వాయిస్లను, లీడర్లను తయారు చేసే ఒక గొప్ప వేదిక ఈ సేనాగలం. నేడు టీవీల్లో మాట్లాడే ఈ అధికార ప్రతినిధులే రేపు జనాల్లోకి వెళ్లి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. విపక్షాలు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడికి దిగినా, ఆయన సినిమాల గురించి మాట్లాడినా లేదా విధానపరమైన విమర్శలు చేసినా ఇకపై నేరుగా సేనాగలం కమిటీ రంగంలోకి దిగుతుంది. ప్రత్యర్థుల కుట్రలను ప్రజల ముందు బట్టబయలు చేస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సేనాగలం కమిటీ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోంది. గ్రామీణ స్థాయి వరకు పార్టీ బలోపేతం కావాలంటే పవన్ కళ్యాణ్ మాటను ప్రతి పల్లెకు మోసుకు వెళ్లే గొంతుకులు కావాలి. ఆ గొంతుకలే ఈ సేనాగలం సభ్యులు. 2014 నాటి పవన్ కళ్యాణ్ కు 2024 తర్వాత పవన్ కళ్యాణ్ కు ఉన్న వ్యత్యాసం ఇదే. ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే స్థాయి నుండి ఆలోచించి వ్యూహాలు రచించే స్థాయికి ఆయన ఎదిగారు. తాను ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూనే మరోవైపు తన పార్టీ రక్షణ కవచంగా సేనాగలంను ముందుంచారు. ఇది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం. రాజకీయాలు అంటే బురద చల్లుకోవడం కాదు, బాధ్యతగా సమాధానం చెప్పడమని జనసేన నమ్ముతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కాలంలో జెన్జీ ఓటర్లకు దగ్గరవ్వాలంటే అరుపులు, పెడబొబ్బులు కాదు, లాజిక్ అండ్ క్లారిటీ కావాలి. ఆ క్లారిటీనే ఈ సేనాగలం ద్వారా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు అందించబోతున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడం సులువేమో కానీ ఆ అధికారాన్ని నిలబెట్టుకొని ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలబడాలంటే ఒక బలమైన సంస్థాగత నిర్మాణం కావాలి. ఆ నిర్మాణమే ఇప్పుడు జనసేనలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీలు వచ్చాయి, వెళ్ళాయి. కానీ ఒక సిద్ధాంతం కోసం పుట్టి 10 ఏళ్లు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నేడు అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఈ సేనాగలం కమిటీ జనసేనను రాజకీయంగా ఇంకెంత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందో రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం.